హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇంట్లో మీరు అందరితో ఉన్నా మీ మనసుకు ఒంటరిగా అనిపిస్తోందా? భార్యాభర్తల మధ్య మాటలు తగ్గిపోవడం, పిల్లలు మాట వినకపోవడం, కుటుంబంలో మౌనం ఎక్కువవుతుండడం, కుటుంబాలు నెమ్మదిగా విడిపోయేలా మారిపోతుంది కదండీ! ఇలా జరిగితే ఈ బంధం తిరిగి దగ్గరవుతుందా? ఇది మా కుటుంబానికే జరుగుతుందా? అనే సందేహం మీ అందరిలో వస్తుంది కదండీ! ఇప్పటికీ ఇప్పటి పరిస్థితిని చూస్తే కూడా అలానే ఉందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రపంచంలో బ్రతుకుతున్నట్లు అనిపిస్తోంది. కానీ అదే బంధాన్ని తిరిగి బలంగా మార్చవచ్చు. పిల్లల్లో అనుబంధాన్ని పెంచవచ్చు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా చేయవచ్చు. అది కేవలం మాటలతోనే. అందుకే నేనున్నాను. నేను పుస్తకాల్లో చదివిన కోచ్‌ని కాదండి. నాకు నా జీవితం చాలానే పాఠాలు నేర్పించింది. ఇలాంటి సమస్యల్ని నేను చాలా దగ్గరగా చూసాను, అనుభవించాను కూడా. మీ మాటల కంటే దాని వెనక ఉన్న మౌనాన్ని నేను వినగలను. మీ బాధల వెనక ఉన్న ప్రేమని నేను చూడగలను. మీ బంధాలు హత్తుకునేలాగా చేయగలను. అదే నా బలం. ఇంతకీ ఈ మార్పు ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారా? మీరు మొదలుపెట్టినప్పుడు. అవునండి. మాటలే మార్గం, అనుభూతులే ఆయుధం. మీ బంధాన్ని నా మాటల ద్వారా హీల్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి. ఒక్క మెసేజ్ చేయండి. మనిద్దరం కలిసి నడుద్దాం. మార్పు మొదలు పెడదాం. థ్యాంక్ యూ. ఐయామ్ హిమబిందు, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. నా ఈ వీడియో గనక మీకు కనెక్ట్ అయితే కామెంట్ చేయండి. మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.